హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మరి ఇక మాటలతో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 58. అప్పుడే అక్కడికి వచ్చిన జితేంద్ర, ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు అని అడిగాడు మనోహర్ని. శ్రీకర్ తన్వి మహేష్లను చూపించి, వీళ్ళిద్దరూ చిన్నప్పుడు చదువుకున్న జూలో ఉండే జంతువుల పేర్లన్నీ చెప్తుంటే వినడానికి విసుగొచ్చి అరిచాడు, అంతే, ఇంకేమీ లేదు అని చెప్పాడు మనం. వీళ్ళకి మళ్ళీ ఏదో గొడవ జరిగింది అని అర్థమైంది జితేంద్ర వర్షినికి. ఇంకా అది అర్థమయ్యాక వాళ్ళు కూడా ఇంకేమీ మాట్లాడలేదు. వాళ్ళ గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. ఈలోపు మనం పృథ్వీ ఫోన్ చేశాడు, స్టార్ట్ అయ్యారట, నైట్ లోపు వచ్చేస్తారట అని చెప్పాడు జితేంద్రకి. తెలిసింది సాగర్, ఇందాక ఆకాష్ చెప్పాడు అని అన్నాడు మనోహర్. సరే వెళ్దామా ఇంకా అని అన్నాడు జితేంద్ర. సరే అని ఇంకా అందరూ కూడా తోటలో నుంచి బయలుదేరి కార్ ఎక్కారు. ఇంకా అందరూ కదిలారు. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు మనోహర్ ఆలోచన అంతా, నేను సంధ్య దగ్గర నిజం దాస్తున్నా, సంధ్యకి నిజం ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, సంధ్య నన్ను ఏమనుకుంటుందో ఏంటో, ఇప్పుడు సంధ్యని నేను ఎలా ఫేస్ చేయాలి, ఆ సంజయ్ ఉదయ్ కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారు, ఈ టైంలో అందరినీ చాలా అలర్ట్గా ఉంచాలి, మేఘనాని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇటు సంధ్య పొరపాటున ఉదయ్కి మనది అట్రాక్షన్ అని చెప్పడానికైనా మెసేజ్ చేస్తే తనకి నిజం చెప్పేయడమే బెటర్ అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఉన్నాడు మను. కార్ జితేంద్ర వాళ్ళ ఇంటి ముందు ఆగింది. అందరూ కార్ దిగారు. శ్రీ, మహేష్ తప్ప అందరూ దిగారు. శ్రీ, లోపలికి రావా అని అడిగింది లేఖ. లేదు లేక, వెళ్ళిపోతున్నాను అని అన్నాడు శ్రీ. సరే, ఒక నిమిషం ఉండు అని లోపలికి వెళ్ళి తన బ్యాగ్లో నుండి పెయిన్ కిల్లర్ తెచ్చి శ్రీకి ఇచ్చింది. థ్యాంక్ యూ లేక అని అన్నాడు శ్రీ నవ్వుతూ. శ్రీ నవ్వి, ఈసారి ఇలాంటి టాస్కులు చేసేటప్పుడు ముందు వెనుక చూసుకోవే తల్లి, చూడు ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిందో అని అన్నాడు శ్రీ. అలాగే అన్నట్టుగా తల ఊపింది లేక. మహేష్ డ్రైవ్ చేయగా శ్రీకర్, మహేష్, జితేంద్ర కారు వేసుకుని శ్రీకర్ ఇంటికి వెళ్ళారు. ఈలోపు ఇంటికొచ్చిన సంధ్య వాళ్ళు ఫ్రెష్ అయ్యి భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తూ ఉండగా ఈలోపు తన్వి సంధ్యని పిలిచింది. సంధ్య, సంధ్య అని. సంధ్య ఏంటి అని అంది. సంధ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్, నీతో కొంచెం మాట్లాడాలి, టెర్రస్ పైకి వస్తావా అని అడిగింది. ఇప్పుడా, ఈ టైంలో ఏంటంటే, రావచ్చుగా అని అంది తన్వి. సరే అని తన్వితో వెళ్ళింది సంధ్య. చెప్పు తన్విక, ఎందుకు రమ్మన్నావు టెర్రస్ మీదకి? అయినా నాతో ఏం మాట్లాడాలి నువ్వు? మన మధ్య సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు అని అడిగింది సంధ్య. నీకు మను అంటే ఇప్పటికీ ఇష్టం లేదా, లేక తనతో చెప్పడానికి ఆలోచిస్తున్నావా నువ్వు అని అడిగింది తన్వి. అదేంటి తన్విక, ఇప్పుడు నువ్వెందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నావు? అయినా నీకెందుకు ఆ డౌట్? నువ్వు మనోని అని సంధ్య అంటూ ఉండగా, సంధ్య ప్లీజ్ ప్లీజ్ భయపడకు, నేనేం నీ మనోహర్ని ఎత్తుకుపోన్లే, నీకు నిజంగా మనో సార్ అంటే ఇష్టం ఉంటే త్వరగా చెప్పే సంధ్య, లేట్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు లేట్ చేసే కొద్దీ ఆయనలో జరుగుతున్న సంఘర్షణ రోజు రోజుకి పెరిగిపోతుంది, కానీ తగ్గదు. నేను ఇప్పుడు ఇలా అంటున్నానని నీకు వేరేలా అనిపించవచ్చు, బట్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ గుడ్ ఫర్ యువర్స్, నీ కోసమే చెప్తున్నా, సో తర్వాత నీ ఇష్టం అని అంది తన్విక. ఏంటి తన్విక, ఏం మాట్లాడుతున్నావు? సంఘర్షణ ఏంటి అని అంది సంధ్య. మనో సార్ నీ దగ్గర ఒక విషయం దాచారు అని కూడా అనలేము, దాయాల్సి వచ్చింది. నువ్వు ఆయన ప్రేమని ఒప్పుకుని మీ బంధాన్ని స్వీకరించాక చెప్పాలా, లేకపోతే ఆ విషయాన్ని ఇప్పుడే చెప్పాలా అని ఆయనలో ఆయనే పాపం చాలా అంటే చాలా మదన పడుతున్నారు అని చెప్పింది తన్వి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తన్వి? నాకు నిజంగా నువ్వు మాట్లాడే మాటల్లో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం దాచాడు? ఏం సంఘర్షణ అని అంది సంధ్య.
నాకు అర్థమైంది సంధ్య. ఈ తన్వి మారిపోయినట్టు యాక్ట్ చేసి మనో గురించి ఉన్నవి లేనివి చెప్పి మీ మధ్య దూరం పెంచాలని చూస్తుంది అని అప్పుడే అక్కడి నుంచి వస్తున్న లేఖ ఈ మాటలు అంటూ వచ్చింది. లేఖ నీకేం తెలీదు, నీకే కాదు మీకెవరికీ ఏం తెలీదు. అసలు మనోహర్ సార్ ఎవరు, ఎక్కడ ఉండేవారు, ఆయన పేరెంట్స్, అసలు ఆయన గురించి ఈ వివరాలు ఏమైనా మీకు తెలుసా చెప్పండి. ఓకే, మీకు తెలిస్తే ఏం తెలుసో చెప్పండి అని అడిగింది తన్వి. లేఖకి తన్వికి మనోహర్ ఎవరో ముందే తెలుసు అనే అనుమానం వచ్చి తన్వికి కళ్ళతో ప్లీజ్ అందుకేం చెప్పొద్దు నాకు తెలుసు అన్నట్టు సైగ చేసింది. ఓహో, అయితే వెరీ నైస్. అయితే నీకు నిజం తెలుసు అన్నమాట. తనకి కూడా నిజం తెలియనివ్వలేక ఇప్పుడు ఎందుకు నీవు కళ్ళతో సైగ చేస్తున్నావు? సంధ్య కూడా నిజం తెలుసుకోవాలి, ఓకే అని అంది తన్వి. సంధ్య షాక్ అయ్యి ఏ లేక ఏంటి, ఏం నిజం? నీకు కూడా తెలియడం ఏంటి లేక? నాకేమీ అర్థం కావట్లేదు. మీరేం మాట్లాడుతున్నారు లేక? నువ్వేంటి నా దగ్గర దాయడం ఏంటి లేక? నాకు అసలు ఏం మాట్లాడతలేదు, అసలు ఏం జరిగింది అని అడిగింది సంధ్య. లేక అప్పుడు సంధ్యతో, సంధ్య ఇది ఏదో మాట్లాడుతుంటే నువ్వు పట్టించుకుంటావెందుకు? అసలు తినేం మాట్లాడుతుందో తినకే అర్థం కావట్లేదు అని అంది. ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు లేక? సంధ్యకి తెలియాలి కదా. ఒకవేళ తిను మనోసార్ను ఇష్టపడినట్టయితే ఆ విషయం ఉదయ్తో చెప్పడానికైనా తన పొరపాటున వేరే కొత్త నెంబర్ నుండి అయినా ఉదయ్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? మొత్తం అందరి జీవితాలు ఏమైపోతాయో నీకు అర్థమవుతుందా అని కోపంగా అడిగింది తన్వి. సంధ్య ఒక్కసారిగా తన్వి మాటలకి షాక్ అయ్యి, తన్వి నీకు ఉదయ్ గురించి ఎలా తెలుసు? అంటే నువ్వు మాట్లాడేవన్నీ నిజాలే, ఆ నిజం ఏంటో నీకు కూడా తెలుసు లేక? నువ్వు కూడా నా దగ్గర దాచావా? నా బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి నా దగ్గర దాచావా అని అడిగింది సంధ్య. లేక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. మీరెవరూ కాదు, నేనే డైరెక్ట్ మనోహర్నే అడుగుతాను అని కిందకి వెళ్ళింది సంధ్య. లేక సంధ్యని ఆపి, ప్లీజే నేను చెప్తానే, ఆగు ప్లీజ్ అంటే నేనేం ఆగను, నేను మనో దగ్గరికి వెళ్తానంటే ఆగుతావా? నేను చెప్తాను అన్నాను కదా అని లేక సంధ్యతో చెప్పడం స్టార్ట్ చేసింది. ఆగు సంధ్య, ఉదయ్ నువ్వు అనుకున్నట్టు మంచివాడు కాదు సంధ్య, తను ఒక ప్లే బాయ్. నువ్వు అందరి అమ్మాయిల్లా తన దారికి రావని ఒక ఫేక్ పేరెంట్స్ని క్రియేట్ చేసి నీకు ప్రపోజ్ చేశాడు, ఇది తెలుసా నీకు అని అంది లేక. ఏంటి నువ్వనేది? ఈ విషయాలు నీకెలా తెలుసు? మనోహర్కి ఎలా తెలుసు? బాబోయ్, నీకు కూడా ఎలా తెలుస్తానివి? నాకేమీ అర్థం కావట్లేదు, నా బ్రెయిన్ కూడా ఏం పనిచేయట్లేదు అని అడిగింది సంధ్య. మనోహర్ సార్ పోలీస్ ఆఫీసర్ సంధ్య, ఆయన అండర్లో ట్రైనింగ్ అయ్యి ఆయనలాగే అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ నేను మహేష్ అని చెప్పింది తన్వి. ఏంటి, మను పోలీసా? నువ్వు మహేష్ కూడా పోలీస్ ఆఫీసర్సా అంది లేక సంధ్య ఇద్దరు. అవును, మను సార్ డిపార్ట్మెంట్లో మా సీనియర్ అని చెప్పింది తన్వి. సంధ్యకి మొత్తం అంతా విన్నాక కరెంట్ షాక్ కొట్టినట్లు ఉంది. ఉదయ్ నిజంగా ప్లే బాయా? నన్ను నమ్మించి పెళ్ళయ్యాక నన్ను వాడితో వచ్చేయమని అన్నాడు. అంటే వాడి దృష్టిలో ఆడవాళ్ళంటే అంత చీప్గా కనపడుతున్నారా? ఆ వెధవకి నేనే తగిన గుణపాఠం చూపిస్తాను, చేయిస్తాను, అసలు గొడవేంటో చూపిస్తా. మీ పోలీసులు ఊరుకున్నా నేను ఊరుకోను, ఖచ్చితంగా వాడికి శిక్ష వేసి తీరుతా అని తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఉదయ్ నెంబర్కి డయల్ చేస్తుంటే లేక సంధ్య అని సంధ్య ఫోన్ లాక్కుని, నువ్వేం చేస్తున్నావే? బ్రెయిన్ పనిచేస్తుందా? మతుండే చేస్తున్నావా నువ్వు? ఇంత చెప్పక కూడా మళ్ళీ వాడికి మెసేజ్ చేస్తున్నావేంటే? ఇదిగో నాకు తెలుసు కదా నువ్వు ఇలానే ఆవేశపడిపోతావని, నీకు మనోహరి ఏమీ చెప్పలేదు. నువ్వు ఇలా ఎందుకు ఆవేశపడిపోతున్నావు? ముందు థింగ్స్ నువ్వు తెలుసుకోవాలి కదా అని అంది లేక. ఆడదాని శరీరంతో ఆటలాడుకోవాలని చూసే వాళ్ళకి భూమి మీద బ్రతికే అర్హతే లేదు. వాడికి ఫోన్ చేసి రమ్మని, వాడు రాగానే కంట్లో కారం కొట్టి, చెవిలో హిట్ స్ప్రే కొట్టి, కడుపులో గుద్ది వెదవని పాతాళానికి తొక్కి పాడేస్తా అని కోపంగా చిటికలు వేస్తూ అంది సంధ్య.
నువ్వు కొట్టగానే పడిపోవడానికి వాడు డాల్ కాదు సంధ్య, డాన్ అంటూ అప్పుడు అక్కడికి వచ్చాడు మనోహర్. తన్విక, చాలా థ్యాంక్స్. ఈ విషయాన్నే నేను సంధ్యతో ఎలా చెప్పాలి అని మధ్యాహ్నం నుండి ఆలోచిస్తున్నా. నాకున్న ఈ టెన్షన్ని నువ్వు చెప్పి నాకు చాలా హెల్ప్ చేసావు, థ్యాంక్స్ అని అన్నాడు మనోహర్. సార్, ఇట్స్ ఓకే సార్ అని అంది తన్వి. ఇద్దరూ నవ్వుకున్నారు. ఈలోపు సంధ్యకి మనుకి చూస్తుంటే చాలా కోపం వచ్చేస్తుంది. అయినా అలానే గుర్రుగా చూస్తూ ఉంది మను వైపు. ఈలోపు మను, లేకతో నీకు కూడా చాలా థ్యాంక్స్ లేక. నిజంగా నీలాంటి ఫ్రెండ్ ఉండాలి అందరికీ. ఉదయ్ గురించి నీకు తెలియగానే నన్ను అర్థం చేసుకుని సంధ్య నేను కలవాలని ప్రతి క్షణం నువ్వు తప్పిస్తూనే ఉన్నావు. దానికోసం నువ్వు చాలా కష్టపడవు. నిజంగా నా దృష్టిలో నువ్వు యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ సిస్టర్ టు మీ లేక అని అన్నాడు మనోహర్. అయ్యో మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పు, ఆల్వేస్ ప్లెజర్. ఒక చెల్లిగా నా అన్న కష్టంలో నేను ఎప్పుడూ ముందుంటా అని అంది లేక. అమ్మా, మీ అన్న చెల్లెళ్ళ ముచ్చట్లు అయితే నాకు నా దగ్గర దాచిన నిజాలు అన్నీ చెప్తావా ఇప్పుడు అని అడిగింది సంధ్య మనోహర్ని సూటిగా. నువ్వు కోపం తెచ్చుకోకు సంధ్య, చెప్తాను. దానికన్నా ముందు నీకు ఒకటి చూపించాలి, నాతో రా అని సంధ్యని తన రూమ్లోకి తీసుకువెళ్ళి డోర్ వేశాడు మనోహర్. రూమ్లోకి వెళ్ళాక ఏంటి చెప్పు అంటే, ఒక నిమిషం ఆగు అని మనోహర్ తను పై షెల్ఫ్లో దాచి ఉంచిన బ్యాగ్ తీసి సంధ్య చేతికిచ్చి, సంధ్య, నీ కోపాన్ని కాసేపు పక్కన పెట్టి ఒకసారి ఈ బ్యాగ్ని ఓపెన్ చేయి అన్నట్టుగా సైడ్ చూశాడు. సంధ్య అది ఓపెన్ చేయగానే మనోహర్ వాళ్ళ అమ్మతో దిగిన ఫోటో ఫ్రేమ్ చూసి షాక్ అయ్యి, ఏంటి ఈ ఆంటీ నీకెలా తెలుసు అని అడిగింది. సంధ్య, తను మా అమ్మ సంధ్య అని అన్నాడు మనోహర్. ఏంటి ఆంటీ మీ మమ్మీనా? అంటే బషీర్ అన్నయ్య అని అంటుండగా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ సంధ్య. నాకేం అర్థం కావట్లేదు మను. అంటే నేను కాశ్మీర్ వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా, నన్ను కాశ్మీర్లో చూసి ఇష్టపడావా అని అడిగింది సంధ్య. కాదు సంధ్య, నువ్వు కాశ్మీర్ వచ్చే ముందు ఆకాష్ నిన్ను ప్రొటెక్ట్ చేయమని నీ ఫోటో పంపాడు అని ఆకాష్ పంపిన ఫోటో చూపించి, మొన్న నువ్వు అడిగిన నా ఫస్ట్ క్రష్ నీకు చెప్పాను గుర్తుందా, నాకు ఎవరైనా ఫస్ట్ క్రష్ ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పాను కదా. సో అప్పుడు ఆకాష్ పంపిన ఫోటో చూపించి, ఇదిగో తినే నా ఫస్ట్ క్రష్ కూడా అని, ఈ ఫోటోలో అమ్మాయే సంధ్య అని ఆకాష్ ఫోటో పంపిన దగ్గర నుండి మనోహర్ సంధ్య కోసం ఆకాష్ పెళ్ళికి రావడం వరకు మొత్తం జరిగిన విషయాలు అన్నీ కూడా సంధ్యకి చెప్పాడు. ఆ విషయాలన్నీ విన్నాక సంధ్య కళ్ళలో నుండి నీళ్లు జలజల జలజల కారిపోతున్నాయి. మనోహర్కి కంగారు వేసి, సారీ సంధ్య, సారీ, మన ఇద్దరికి మొదటి నుండి పాజిటివ్ ఇంటరాక్షన్ లేదుకా, అందుకే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కాలేదు. సో అందుకే మళ్ళీ నువ్వేమంటావో ఏంటో తెలియక నీకు ఈ విషయాలన్నీ చెప్పలేదు. కానీ ఇవన్నీ నీ దగ్గర ఇంటెన్షనల్గా దాచాలని అయితే కాదు సంధ్య అని అన్నాడు మనోహర్. సంధ్య ఇంకా ఎంత చెప్పినా అలానే కన్నీళ్లు కారుస్తూ మనోహర్ కాళ్ళ మీద పడి ఏడ్చేసింది బోరున. మనోహర్ సంధ్యని లేపి, ఎందుకు ఏడుస్తున్నావు సంధ్య అని అడిగాడు. అప్పుడు సంధ్య మనోహర్తో, నువ్వు నా కోసం కేవలం నన్ను కాపాడడానికి నువ్వు ఇన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నా నిన్ను చాలా బాధ పెట్టాను. ఆ డేవిడ్ నీకు దొరికితే నా కోసం ప్లాన్ చేయించేయడమే కాదు, నా కోసం కాశ్మీర్ నుండి వచ్చావు. కానీ నేను నిన్ను ప్రతిసారి తప్పుగా అనుకుంటూనే ఉన్నాను. నా మాటలతో, నా సూటిపోటి మాటలతో నిన్ను చాలా చాలా ఏడిపించాను అని దుఃఖపడుతూ చెప్తూనే ఉంది, ఏడుస్తూ ఉంది. మరి నిజం తెలుసుకున్న సంధ్య తనని అర్థం చేసుకుని సంధ్యల ప్రేమ
ఒకరికొకరు ఒకరి పట్ల ఉన్న ప్రేమని తెలుపుకుంటారా? ఏమవుతుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఈ బ్యూటిఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ పట్ల మీ సహకారం, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్